గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. బాగుందా సార్ మీ లైఫ్ ఇప్పుడు? ఇందాక చెప్పాను కదా ఒక మాటలో. బాగా సంపాదిస్తున్నారా సార్? బాగా సంపాదన అంటే సరిపోయినంత, మా ఈఎంఐలకు సరిపోయినంత. అన్ని ఈఎంఐలు ఉన్నాయా సార్? మరి ఇల్లు, అపార్ట్మెంట్. అదే అపార్ట్మెంట్ కొనుక్కున్నారు ఎప్పుడు? అప్పుడే కొనేసుకున్నారా? ఇది 4 ఏళ్ళు అయింది. 4 ఏళ్ళు అయిపోయింది కొనేసుకుని. 4 ఏళ్ళు అయింది. నాకు ప్లస్ పాయింట్ ఏంటంటే శివ, నా కొడుకు అందొచ్చాడు, మా అబ్బాయి సాఫ్ట్వేర్ ఎంప్లాయ్. లక్కీగా మా కూతురు లాంటి కోడలు కూడా హెల్ప్ అయింది, తను సాఫ్ట్వేర్ ఎంప్లాయ్. ఇక నేను జబర్దస్త్లో ఉండి నెలకి మా వినోద్ గురించి చెప్పాలి ఇక్కడ. మా లేడీ గెటప్ వినోద్, చమక్ చంద్ర గారి టీంలో నెలకు ఎలా లేదని నా అబ్బాయి ద్వారా మనకి 20 ఈవెంట్లు వస్తాయి. వినోద్ ద్వారా కేవలం వినోదే ఇస్తాడు నాకు. ఇప్పుడు మేము జబర్దస్త్లో ఎవరికి అంటే ఇప్పుడు ఐపరాది టీం అని, సుడిగాలి సుధీర్ టీం అని, ఆటో రామ్ ప్రసాద్ టీం అని ఉంటాయి కదా. అలా మేమేంటంటే మేము ముగ్గురం కలిసి వ్యాన్ అని ఒక టీం పెట్టుకున్నాం. వ్యాన్ అంటే VAN. వి అంటే వినోద్, ఏ అంటే అప్పారావు, ఎన్ అంటే నవీన్ అంటే మన జూనియర్ రాఘవేంద్రరావు ఫేమ్ గడ్డాం నవీన్. మేము ముగ్గురు. అది బాగుంది. మనకేంటంటే మనం కష్టపడకుండా కూర్చుంటే బాబాయ్ డేట్లు నోట్ చేసుకుంటాడు. టపా 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 4 డేట్లు ఇస్తాడు. డేట్లు చెప్పిన గంటకు కానీ నెక్స్ట్ డేకి కానీ అడ్వాన్స్లు వేసేస్తాడు. ఇదిగో బాబాయ్ నీ 4 ఈవెంట్లకి డబ్బులు అడ్వాన్స్ వేసాను అంటాడు. అది మనకి ఎంత హ్యాపీ. బయట ఈవెంట్లు కాదు, బయట ఈవెంట్లు నాకు కొన్ని వచ్చినప్పుడు నా ఈవెంట్లో కంపల్సరీగా వాళ్ళిద్దరు ఉంటారు. వినోద్కి ఈవెంట్ వస్తే మేమిద్దరం ఉంటాం, నవీన్కి వస్తే మేమిద్దరం ఉంటాం, టోటల్గా మేము ముగ్గురు ఉంటాం. సార్ నార్మల్గా నేను ఒకటి విన్నది ఏంటంటే ఈవెంట్లలోని జబర్దస్త్ ఆర్టిస్టుల వల్ల ఈవెంట్లకి మిగతా గెస్ట్లకి ప్రైజెస్ డౌన్ అయ్యాయి, వీళ్ళు తక్కువకి వెళ్ళిపోతున్నారు కదా అని చెప్పని అంటారు. దాన్ని మీరు యాక్సెప్ట్ చేస్తారు? ఐ అగ్రీ విత్ యూ, నేను ఓకే చేస్తాం. ఇప్పుడు కొంతమంది ఇక్కడ సెలబ్రిటీ గెస్ట్కి వెళ్తే కొంతమంది 2.5 లక్షలు తీసుకుంటున్నారు ఒక వ్యక్తి, ప్లస్ టు అండ్ ఫ్రో ఫ్లైటు, అక్కడ స్టార్ హోటల్. కొంతమంది 1,50,000కి 2 లక్షలకి మొత్తం టీం అంతా వెళ్తారు. నేను ఇందాక చెప్పింది 2.5 లక్షలు ఒక వ్యక్తి. ఇక్కడ 4 వ్యక్తులు 2 లక్షలకి ఇంక్లూడింగ్ ట్రాన్స్పోర్ట్ వెళ్తారు. కొంతమంది 1,00,000కి వెళ్తారు, కొంతమంది 50,000కి వెళ్తారు. ఇంకా తక్కువలో ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళు 15,000కి వెళ్ళిపోతారు. మేమంటే లేత ఉంటుంది, ముదరా ఉంటుంది. మేము టు బి ఫ్రాంక్గా చెప్పాలంటే మేము ఏ ఈవెంట్కి వెళ్ళినా సరే ఏమంటే ఇంక్లూడింగ్ ట్రాన్స్పోర్టు ముగ్గురికి 60,000 అని చెప్తాం. అంటే ఇందులో 5,000 రూపాయలు ట్రాన్స్పోర్ట్ పోతుంది. ఎగ్జాంపుల్ వైజాగ్ అనుకో, వందే భారత్లో వెళ్తే ఇటు నుంచి 2,000, అటు నుంచి 2,000 అయిపోతుంది. మేము ఇంటి దగ్గర నుంచి రైల్వే స్టేషన్కి వెళ్ళడానికి 600, 300 అవుతుంది. అలా మేము 20,000 అవుతుంది అంట. ఇంకా అందులో కూడా మళ్ళీ ఏమండి మనకు తగ్గించండి అంటే మనం ఏం చేయలేము. ఒక అటు ఇటు ఒక 5,000 అటు ఇటులో వెళ్తాం. ఇప్పుడు మేము అంతే అమౌంట్ కావాలని భీష్మించి కూర్చుంటే అంతకన్నా తక్కువకి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. అది మీలో మీరే కొట్టుకుంటారు. మనం ఏం చేయలేము. మన టార్గెట్ ఏంటంటే నెల అయ్యేటప్పటికి ఇదిగో మన ఈఎంఐలతోని బయటపడాలి, ఈ నెల బాగుండాలి అనుకుంటే తక్కువలో తక్కువ నాకు ఒక 3 లక్షల రూపాయలు అయితే సంపాదిస్తాం మంత్లీ. ఒక్కోసారి ఆ 3 లక్షలు కూడా రాకపోవచ్చు. ఇప్పుడు ఇదే నెల మార్చి నెల తీసుకుంటే 1, 2, 3, 4 లేదు, ఇంట్లో ఖాళీగా కూర్చున్నాం. మళ్ళీ 5, 6, 7 చేసి 8, 9, 10, 11, 12, ఈరోజు 12, 13 లేదు, మళ్ళీ 14 ఒకటి వస్తే లేదు, మళ్ళీ 15 లేదు, ఇంకంతే. కాదు సార్, ఇప్పుడు నార్మల్గా ఓపిక ఎలా ఉంటుంది? అంత ట్రావెలింగ్ అదంతా ఓపిక, ఇంకా ఎంత కష్టపడతారు మీకు అనిపించలేదా? అంటే ఇంత మీ అబ్బాయి గురించి చెప్పారు, మీకు వాళ్ళ గురించి చెప్పారు, అయిపోయింది అబ్బా స్టేజ్ అంతా అయిపోయింది, సంపాదించేసారు, కొంచెం ఖాళీ కూర్చుందా? సంపాదించేశారంటాను లేదు, నేను జబర్దస్త్ అప్పారావు సెటిల్ అయ్యాడనే మాట లేదు. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి అపార్ట్మెంట్కి ఈఎంఐ కట్టాలి, వైజాగ్లో దీనికన్నా ముందు కొన్న అపార్ట్మెంట్కి ఈఎంఐ కట్టాలి, అబ్బాయి కారుకి ఈఎంఐ కట్టాలి, LICలకు కట్టాలి, హెల్త్ ఇన్సూరెన్స్లకు కట్టాలి, ఇంకా తినడానికి మెయింటెనెన్స్, ఇవన్నీ అంటే సెటిల్ అయినటువంటి పరిస్థితి. సెటిల్ అంటే ఎప్పుడంటే నేను ఏ పని చేయకుండా ఉండి నెల అయ్యేటప్పటికి 1వ తారీఖు నుంచి 5వ తారీఖులో బ్యాంక్కి వెళ్ళి మనకు వచ్చేటటువంటి ఇంట్రెస్ట్లో లేకపోతే డబ్బులు 1 లక్ష 2 లక్షలు తీసుకుంటే ఇంకే ఈవెంట్లో చేయక్కర్లేదు, మన హాయిగా ఇంట్లో కూర్చొని టీవీ చూస్తే జీవితం వెళ్ళిపోద్ది అంటే ఇది సెటిల్మెంట్ కాదు. ఎట్ ది ఏజ్ ఆఫ్ 59 నేను ఇంకా సెటిల్ అవ్వలేదని చెప్తా. జబర్దస్త్ పని అయిపోయింది అంటే యాక్సెప్ట్ చేస్తారండి? అయిపోయింది అంటే రేటింగ్ పడిపోయింది కాబట్టి అయిపోయింది అంటున్నారు, కానీ గుడ్ గోయింగ్ కదా, దానికి మార్పులు చేర్పులు జరుగుతూనే ఉన్నాయి. అంటే జబర్దస్త్ పడిపోయిందంటే
ఒక్కొక్కరు ఒక్కొక్క రీజన్తో వెళ్ళిపోయారు, అది మీకు తెలుసు. అవును, నేను చాలా మంది జబర్దస్త్ రీసెంట్గా చాలా మంది ఆర్టిస్టులు చేసిన తీసేశారు, మమ్మల్ని వద్దనుకున్నారు, మేము ఉన్న రోజులు ఉన్నారు, మమ్మల్ని పీకి పడేశారు. అది వాస్తవంగా జరుగుతుంది. ఎగ్జాంపుల్ నేనే మొన్నటి వరకు నోకరాజు టీంలో ఉన్నా. అవును, నోకరాజు అంటే నోకరాజ్ టీంలో ఉన్న తర్వాత నోకరాజ్ అనుకోకుండా బిగ్ బాస్ లాంటి షో మా టీవీలో ఒకటి వస్తుంది కపుల్స్ది, అందుకే మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్, మేడ్ ఫర్ ఈచ్ అదర్, మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ దానికి వెళ్ళిపోయాడు. సరే వెళ్ళినా గుడ్ లక్ అన్నాం. అప్పుడు ఆ టీంలో నేనున్నాను. ఉన్నప్పుడు మమ్మల్ని హోల్డ్లో పెట్టారు, ఆగా. ఇప్పుడు వాళ్ళేంటి ఇన్స్టాగ్రామ్లో ఫేమ్ ఉన్న వాళ్ళందరినీ పిలిచి ఒక 2 టీములు ఎన్నో చేశారు. ఇంకా పాత టీంలు ఎవరంటే బుల్లెట్ భాస్కర్ గారు ఉన్నారు, తర్వాత ఆటో రంప్రసాద్ ఉన్నారు, తర్వాత చంటి గారు ఉన్నారు. ఈ 3 టీములు రాకింగ్ రాకేష్, ఈ 4 టీంలే సీనియర్స్ ఇప్పుడున్న వాళ్ళల్లో. అప్పట్లో ఉన్న 12 టీముల్లో ఇప్పుడు ఉన్నది 4 టీములు సీనియర్లు, మిగతా అంతా ఇన్స్టాగ్రామ్లో ఉన్నారన్నమాట. వాళ్ళు ఏంటంటే రేటింగ్ పడిపోతుంది. ఇప్పుడు వ్యాపారం పడిపోయినప్పుడు మనం ఏం చేయాలి, పాత కొత్తనో పక్కన పెట్టి ఇంకా ఏదో కొద్దిగా యాడ్ చేసి చేయాలి. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు, చాలామంది ఉన్నారు. సరే వాళ్ళకి మంచి అవకాశాలు వస్తున్నాయి, మనం దాని గురించి నన్ను హోల్డ్లో పెట్టినా నేను ఇబ్బంది పడలేదు. బట్ నాకేంటంటే బాబాయ్ మీరు వస్తారు మళ్ళీని, మీరు కొద్ది టైం అలా అన్నారు. నేను వేరే షోకి కూడా వెళ్ళలేదు. అన్న మీ ఫస్ట్ సినిమా చందమామ అని అంటారు కదా? నా ఫస్ట్ సినిమా 2000 విశాఖ మూవీస్, రామోజీరావు గారి నిర్మాత, తేజ గారి డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ, బివి రమణ గారి డైరెక్టర్, శుభవేళ. ఇప్పుడు డాక్టర్ రవిప్రకాష్ అంటారు, ఈయన ముందు డాక్టర్ రవికాంత్, వరిసే అమ్మాయి అనసూయ అని హీరోయిన్. శుభవేళ సినిమా పేరు. అది నా ఫస్ట్ సినిమా. చందమాం తర్వాత ఫేమ్ వచ్చాక బక్ మేబీ కనబడ్డాక ఆ సినిమా. ఓకే, బేసిక్గా అప్పారావు గారి లైఫ్ బాగానే ఉండేది, కానీ ఆయనకి కాన్స్టెన్సీ అని అంటారు. లైక్ అంటే ఎలాగంటే ఇప్పుడు ఒక 2-3 సార్లు జబర్దస్త్ చేశారంటే మళ్ళీ బ్రేక్ తీసుకొని మళ్ళీ వేరే పనులు చూసుకొని. నేనేమి బ్రేక్ తీసుకోలేదు కాబట్టే నేను 450 సినిమాలు చేశాను శివ. బ్రేక్ తీసుకొని మధ్యలో జ్వరమను, ఊరెళ్ళాలను, చిన్న ఫంక్షన్ ఉన్నదను, ఒంట్లో బాగులేదను, సిక్ అయిపోయాను చెప్పేసి అబద్ధాలు ఆడేసి చేసి ఉంటే ఈరోజు నా సినిమా ట్రాక్ రికార్డు 600 దాటి ఉండేది. 600 దాటి ఉండేది. నా ట్రాక్ రికార్డ్ ఎంత మంచిదంటే ఫ్రమ్ ది బిగినింగ్ ఆఫ్ శకలక్ శంకర్ దగ్గర నుంచి సెకండ్ లాక్డౌను నేను ఆగిపోయిన వరకు కూడా చెప్పాలంటే అద్భుతం. ఒక్కరోజు కూడా నేను జబర్దస్త్ మానలేదు. ఇప్పుడు జబర్దస్త్ ప్రాక్టీసులు. ఫస్ట్ స్టూడియోకి వెళ్ళిన ఒక 4-5 నేను ఒక్కడిని. ఫస్ట్ 4-5 కూడా నేను చెప్పాలి, నేను సెకండ్ ప్లేస్ అని చెప్పొచ్చు. మేనేజర్లు ఉండేవారు అక్కడ, మురళీకృష్ణ గారు ఉండేవారు, తర్వాత ఏడుకొండల గారు ఉండేవారు. ఆ తర్వాత నేనే వెళ్ళేవాడిని, 7 గంటలకి లొకేషన్లో ఉండేవాడిని. అంత కమిట్మెంట్గా టైం అంటే టైం. ఎట్టి పరిస్థితుల్లో నేను కూడా మన కారు వచ్చే ముందు చూస్తే 11:53 ఉంది, ఇంకా 7 నిమిషాలు మన టైం ఉంది. ఆ టైంలో అబ్బాయి ఫోన్ చేశాడు, కిందకి వస్తున్నానని. అంతే. ఓకే, మొత్తం పర్ఫెక్ట్ టైం అంటే టైం పంక్చువాలిటీ అంటే ఇంక మరి టైమే. అలా ఉన్నాను కాబట్టి ఇందాక మీరు అన్నారు బాగా స్ట్రైన్ అయిపోతున్నారు, అలిసిపోతున్నారు అంటే తప్పదు. ఇంక మన జర్నీ స్టార్ట్ అయిపోయిన తర్వాత మనం ఎక్కడ ఆగడానికి వీలేదు. నేను ఈ జర్నీలోనే బాగా ఎంజాయ్ చేస్తాను. అలాగని సూపర్ డీలక్స్ బస్ ఎక్కుతాను, అలాగని ఒక కార్ ఎక్కేస్తాను. ఇంకోటి ఏంటంటే దీని గురించి చెప్పాలంటే జనవరి నెలలో నేను ఎంత స్ట్రెయిన్ ఫీల్ అవ్వలేదు, కానీ ఎంజాయ్ చేశాను. ఆ ట్రిప్ మీకు ఇంత తిరిగాడా అనిపిస్తుంది. జనవరి 13 హైదరాబాద్లో బయలుదేరి 14 మార్నింగు, జనవరి 12 బయలుదేరి 13వ తారీఖున నెల్లూరు వెళ్ళా. నెల్లూరు దగ్గర అల్లూరు ఎర్లీ మార్నింగ్ 5కి దిగాను. వాళ్ళు తీసుకొని వెళ్ళారు, రూమ్ ఇచ్చారు. ఆ రోజు 13వ తారీఖున ఒక అమ్మగారి పేరిట, వాళ్ళ తల్లి గారి పేరు మీద తల్లిని బాగా చూసుకునే వాళ్ళకి సన్మానాలు చేశాడు. అది నేను గెస్ట్. మా ఊరు ఆయన మేడా మస్తాన్ రెడ్డి గారు అని ఎప్పటి నుంచో చేస్తారు. అది అయిపోయింది. 13వ తారీఖు ప్రోగ్రామ్ అయిపోయింది. 13వ తారీఖున పోలేరమ్మ ఉత్సవాలు జరిగితే అక్కడ ఉన్న వాళ్ళు అన్నారు, అప్పారాలు ఎలా మీరు ఊర్లోనే ఉన్నారు కదా, మీరు వెళ్ళేది రేపు కదా, మా పండగలోకి రండి అంటే అక్కడికి కూడా వెళ్ళాం. అది అయిపోయిన తర్వాత 14వ తారీఖు మధ్యాహ్నం, 14వ తారీఖు జనవరి 14వ తారీఖు ఉదయం 10 గంటలకి భీమవరం. మళ్ళీ ఆ నైట్ 1 o'clock బస్ ఎక్కిస్తే 14
భీమవరం దగ్గర తాడేరు, మా పంచప్రసాద్ ఊరు అది. ఆ ఊర్లో కోడి పందాలు, అక్కడికి వెళ్ళాను. అది చూసుకొని 4 గంటల వరకు 14వ తారీఖు అక్కడే ఉండి అక్కడ కారు కట్టించుకొని పాలకొల్లు రెస్పెక్టెడ్ మినిస్టర్ నిమ్మల రామానాయుడు గారి కార్యక్రమం అక్కడ. ఏది 14వ తారీఖు రాత్రి. అదైపోయిన వెంటనే 15 మార్నింగ్ 5 గంటలకు విజయవాడ. అక్కడ 2 గంటలు పడుకొని అక్కడ మా ఫనీ అని ఉంటాడు. ఫనీ అక్కడి నుంచి మీర్జాపూర్ నూజివీడు 15వ తారీఖున అక్కడ కోడి పందాలు. 15వ తారీఖు అక్కడ మళ్ళీ సాయంత్రం 4 గంటల దాకా ఉండి 15 సాయంత్రం మళ్ళీ 7 గంటలకి పాలకొల్లు. 15 వచ్చేసి మళ్ళీ 15 మిడ్ నైట్ బయలుదేరి 16 మార్నింగ్ వైజాగ్ వచ్చి అక్కడి నుంచి కారు పట్టుకొని వినోద్ ఈవెంట్ పర్లాకిముండి. 16 అయిపోయిన వెంటనే మళ్ళీ 17 మార్నింగ్ వచ్చి వాళ్ళ ఎవరి మట్టుకు వాళ్ళు వెళ్ళిపోయారు అక్కడ డిస్పస్. వైజాగ్ నుంచి మళ్ళీ నేను రాజమండ్రి దగ్గర ధర్మవరం అక్కడ ఒక నాటకం. ఇంకా 18, 19 జబర్దస్త్ షూటింగు. కానీ వాళ్ళకి ఎపిసోడ్లు ఉన్నాయని ఆ షెడ్యూల్లో 18, 19 లేదంటే ఆ 2 రోజులు రెస్ట్ కోసం మళ్ళీ ఎక్కడికి వైజాగ్ వచ్చేసాం. 18, 19 అక్కడ ఉండి మళ్ళీ 19 నైట్ బయలు 20 నుంచి 24 దాకా చేసాం. దట్టు 2 సూట్ కేసులతో. 2 ఒక సూట్ కేసు ఇంత ఉంటుంది, ఒక సూట్ కేసు ఉంటుంది. 2 చాలా హెవీ బరువు. ఎందుకంటే ఇందులో నాటకం డ్రెస్ ఉంది, తర్వాత ఏమో ఈవెంట్ డ్రెస్సులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. పెద్ద పెద్ద మోపు ఉంటుంది. అదంతా తీసుకొని కారుల్లోనూ బస్సుల్లోనూ తిరిగా. ఎక్కడ ఈ మాత్రం కూడా నేను స్ట్రెయిన్ ఫీల్ అవ్వలేదు, స్ట్రెస్ ఫీల్ అవ్వలేదు. అన్న అది నేను ఒకటి విన్నది, హెయిర్ కలర్ వల్ల మీరు ఇంత బ్లాక్ అయిపోయారంటనా? అవును. నేను ఒంగోలు సినిమాకి జనరల్గా సినిమా ఆర్టిస్టులు కానీ స్టేజ్ ఆర్టిస్టులు కానీ ఎవరైనా సరే ఏదైనా ప్రోగ్రామ్ ఉంటే అక్కడ దాకా ఉన్నది వదిలేసి కలర్ వేస్తారు. నేను అలా కలర్ వేసాను. నాకు తెలియదు. కొన్నాళ్ళు అయిన తర్వాత వైజాగ్లో ఒక షూటింగ్ ఓపెనింగ్కి వెళ్ళాం. ఓపెనింగ్కి వెళ్ళినప్పుడు ఒక మేకప్ మ్యాన్ నాకు, బాబాయ్ మీ ఫేస్కి అమోనియా పట్టేసింది అన్నాడు. అంటే మనకి ఎయిర్ కలర్లో అమోనియా ఉంటుంది, కొన్ని నో అమోనియా అని కొన్ని ఉంటాయి. మనకి అలాగే మనం ఏంటంటే మంగళ షాప్కి వెళ్ళి చేసేసుకుంటాం. అలా ఎక్కడ పడిందో నాకు తెలియదు, కానీ నాకు తెలియకుండా ఒక బ్లాక్ ఫామ్ అయిపోయింది. ముందే మనం బ్లాక్గా ఉంటాను, దాంతో ఇదొక బ్లాక్ వచ్చింది. నాది ఇరిటేటెడ్ బ్లాక్ కాదు కానీ ఒక మోస్తరు బ్లాక్ వచ్చింది. అతను చెప్పినప్పుడు అంటే అదేంటి అమోనియా అంటే ప్రతి ఎయిర్ కలర్లో అమోనియా ఉంటుంది, అది మీకు పట్టేసింది అన్నారు. ఇక్కడ వరకు చూస్తే ఇవన్నీ బాగానే ఉంటాయి. అవునవును. ఈ ఒక్క ఫేస్ వరకే వచ్చింది. అది కూడా అనుకోకుండా భగవద్ అనుగ్రహం, అది ప్లస్ అయింది కూడా నాకు. అందుకే ఇప్పుడు మీరు ఏం చేయించడం అంటే పాపం నా కోసం మిలిటరీలో పనిచేసినటువంటి ఒక ఆయన వాళ్ళ భార్య, నాకు వాళ్ళ పాప ఎక్కడో గణపతి కాంప్లెక్స్ దగ్గర నన్ను చూసి, డాడీ మీకు కరెక్ట్ పేషెంట్ దొరికాడు, మీరు అతను పట్టుకోండి, అతను మన సన్ సిటీలోనే ఉంటాడు అని చెప్తే వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళ క్లినిక్కి తీసుకెళ్ళి వాళ్ళు 4 సిట్టింగ్లో 4 ట్రీట్మెంట్లు ఇచ్చారు. అది చేశారు. నాకు కొన్ని డేట్లు లేక అవి లేక వదిలేసాను. కానీ లేకపోతే వాళ్ళ వల్ల కొద్దిగానే మార్పు వచ్చేదేమో, ఏదో ఎక్కడ చిన్న తగిలింది వచ్చింది. తర్వాత కలర్ అయితే మాత్రం షూటింగ్కి ఎయిర్ కలర్ వేయటం మూలాన ఇది వచ్చేసింది. అది కూడా మనకు ప్లస్ అయిపోయింది. అయినప్పటికీ ఇప్పటికీ కలర్ వేస్తూనే ఉన్నాం ఏదోటి. ఇక్కడ ఇవన్నీ వెయ్యాలా. ఏదైనా ప్రోగ్రామ్కి వెళ్తే మా రచ్చరవి బాగా గుర్తు చేశారు. మా రచ్చరవి ఒక మంచి మాట అంటాడు, డాడీ నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే మన ఒరిజినల్ కొంతవరకు తెలియకూడదు, మనం ఎప్పుడు కూడా యంగ్గా ఉండాలి, యాక్టివ్గా ఉండాలి, ఎనర్జెటిక్గా ఉండాలని ఈ మాట చెప్తాడు. అది నేను రోజు పాటిస్తాను. అని మిమ్మల్ని తీసుకుని వచ్చిన శకలక్క శంకర్ అన్న, ఆయన చూస్తే మీకు ఏమనిపిస్తుంది అన్న ఈ టైంలో? మీరు ఆయన గురించి ఎప్పుడైనా ఆలోచిస్తారా? అంటే కొద్దిగా బాధపడ్డా. అతని వల్ల నేను ఇంత పేరు వచ్చింది, ఏదో అతని పుణ్యమాని ఈరోజు ఈ నవ్వుల ప్రపంచంలో నాకంటూ నా ఫ్యామిలీకంటూ బోల్డ్ అంత ఆనందం కలిగింది. బట్ అతను ఎక్కడో ఏమైందో తెలియదు కానీ ఈరోజు అతని స్థితి ఇది కాదు. చాలా పెద్ద పొజిషన్లో ఉండాల్సినవాడు. నేను ఆయన దగ్గర టీంలో ఉన్నప్పుడే నన్నే అడిగారు చాలామంది కాలేజీ వాళ్ళు, అప్పారావు గారు చెప్పండి మీ టీం లీడర్కి మేము 50,000 ఇస్తాం, ఫ్లైట్ ఇస్తాం, స్టార్ హోటల్ ఇస్తాం, మా శ్రీకాకుళంలోనూ కాలేజీకి రమ్మానండి. ఏమీ లేదు, ఒక హాయ్ చెప్పి బాయ్ చెప్పి కొద్దిసేపు ఉండి ఆ డబ్బులు పట్టుకెళ్ళిపోమను. వెళ్ళబ్బాయి వద్దు బాబాయ్ మనదంతా సినిమా, జబర్దస్త్ అయిపోయిందా సినిమా ఏమందంటాడు. అలా చేస్తుంటే ఈ రోజున బోల్డ్ డబ్బులు ఈవెంట్ల వల్లే సంపాదించేవాడు. అంటే సినిమాలు నమ్ముకొని అలాగైపోయాడు. సినిమాని నమ్ముకోని కాదు కానీ మేము ఎన్ని సినిమాలు శివ, బెంగాల్ టైగర్స్, తర్వాత ఏమో నాయక్ అనే సినిమా రామ్ చరణ్ గారు,
నాయక్. ఇక్కడ ఒక స్కిట్ చేసుకొని మొత్తం టీం అంతా అతను కారులో వెళ్ళిపోయేవాళ్ళం. అక్కడ షూటింగ్లు అంటే ఫస్ట్ స్కిట్ అయిపోతే మళ్ళీ 6వ స్కిట్ వచ్చేటప్పుడు చాలా టైం పడుతుంది అవును కదా. అక్కడికి వెళ్ళి అక్కడ ఒక పక్క షూటింగ్ అయితే మిగతా మేము ప్రాక్టీస్ చేసి అతను మళ్ళీ గ్యాప్లో వస్తే మళ్ళీ అతనితో మాట్లాడుకొని అది అయిపోయిన వెంటనే అక్కడ ప్యాకప్ చెప్తే మళ్ళీ ఇక్కడికి వచ్చి సెకండ్ స్కిట్కి ఎక్కేవాళ్ళం. మళ్ళీ జడ్జిమెంట్ టైంకి వచ్చేసేవాళ్ళం. సెకండ్ స్కిట్ అలా బెంగాల్ టైగర్స్ అక్కడే తీసుకెళ్ళిపోయేవాడు. రామోజీ ఫిల్మ్ సిటీ తీసుకెళ్ళి అక్కడే ప్రాక్టీస్ చేయించేవాడు. అబ్బో చాలా గొప్ప. కానీ అతని వల్ల సినిమాల మీద సినిమాలు పడిపోయి అలాగ ఇంకా అతను చెప్పలేక నేను మానేస్తున్నానంటే ఇంకా నాగబాబు గారు కూడా కొద్దిగా బాధపడ్డారు. అతనే కాదు అందరూ బాధపడ్డారు. నువ్వు జబర్దస్తే కదా నీకు ఇంత పేరు వచ్చింది, ఎవరో తెలియదు, జబర్దస్త్ వల్ల పేరు వచ్చింది, నీకు సినిమా ఇండస్ట్రీలో బోల్డ్ అంత స్పాన్ ఉంది, పెద్ద పెద్ద డైరెక్టర్లు అతను తెలియలేని డైరెక్టర్లే లేరు. నల్లమలుపు బుజ్జి గారి ఆఫీసులో ఆయన వర్క్ చేసిన దగ్గర నుంచి అందరికీ తెలుసు. తర్వాత ఎక్కడో అతను సినిమా హీరో అయ్యాడు. సినిమా హీరో అయిన తర్వాత శంభో శంకర సినిమాలో మంచి సినిమా అది. అతని వరకు అయితే అతను కమెడియన్గా ఊహించుకొని వెళ్ళిన వారికి ఇది ఏమో భలే ఉంది సినిమా అన్నారు. కానీ ఆ తర్వాత ఒకటి చేసి ఇంకా అతను హీరో అయిపోయిన తర్వాత మిగతా హీరోల సినిమాల్లో ఫోన్లే శకలక్ శంకర్ హీరో అయ్యాడు కదా, మళ్ళీ అతను ఎందుకు ఇందులో కమెడియన్ అని అనుకుంటారు కదా. అలా కొన్ని అవకాశాలు పోయి ఉంటాయి. ఇప్పుడైతే ఒక సినిమా హీరో చేస్తున్నాడని తెలిసింది, చాలా సంతోషం. చెప్పుకుంటాడన్న ఫోన్ చేసి? అయ్యో నాకు అతను ఏమంటాడంటే, ఏంటి బాబాయ్ ఫస్ట్ రింగ్కే ఫోన్ ఎత్తేస్తామంటే అందులో నా సెలలో శకలక్ శంకర్ అని ఉండదు, దేవుడు అని ఉంటుంది. తెలుగులో దేవుడు అని పెట్టా. ఏంటి వెంటనే ఫోన్ ఎత్తేస్తావేంటంటే, నా చేతిలోనే ఉంటుంది అబ్బాయి, అందులో నీ ఫోన్ వస్తే టప్పని ఎత్తానంట. నీ ఫోనే కదా, ఎవరి ఫోన్ ఎత్తాను, అందులో నీ ఫోన్ అనగా ఎందుకు మనకు ముందు వెళ్ళిపోతుంట. చాలా ఆనందపడతాడు. మననే ఫోన్ చేశాడు. తను ఎవరో తమిళ డైరెక్టర్ దాంట్లో ఒక సినిమా హీరోగా చేస్తున్నాడు. తను డైరెక్షన్లో కూడా ఒక సినిమా ఉందని అన్నాడు. చూడాలి. అంటే పొలిటికల్లోకి వెళ్ళే ఆయన లైఫ్ పాడు చేసుకున్నట్టు అది ఏమన్నా పొలిటికల్లో వెళ్ళి కాదు. అతనికి చిరంజీవి గారన్నా, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారన్నా చాలా అభిమానం, చాలా అంటే ప్రాణం. ఎవరు పవన్ కళ్యాణ్ గారు శివుడు ఫోటో వేయలే, శకలక్ శంకరు ఆన్ స్టేజ్ జబర్దస్త్ స్టేజ్లో వేసాడు. ఆయన మంచి ఆర్టిస్ట్, డ్రాయింగ్ వేస్తాడు. తర్వాత ఏమో మంచి స్టోరీ బోర్డ్ చేస్తాడు. అతని దగ్గర చాలా టాలెంట్ ఉన్నాయి, మల్టీ టాలెంట్. అవసరమైతే పాట కూడా పాడతాడు, డ్యాన్స్ అయితే ఎరగదీస్తాడు. బాగున్నాడు. మొన్ననే కలిశాను, అంత హ్యాపీ. అన్న మీరు అప్పుడప్పుడు పొలిటికల్ కాన్వాయ్ అంటే లైక్ వాళ్ళందరికీ సపోర్ట్ చేయడానికి, లీడర్కి సపోర్ట్ చేయడానికి వెళ్తూ ఉంటారన్న? నేను జనసేనకు మాత్రమే సపోర్ట్ చేశాను. అది మా అనకాపల్లి ప్రస్తుత ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ గారికి సపోర్ట్ చేశాను. కొనతాల రామకృష్ణ గారి అల్లుడు గారు ఇప్పుడు జనసేన కన్వీనర్ అనుకుంటా, ఆయన రామకృష్ణ గారు, రామ్జీ అంటారు. వాళ్ళ బ్రదరే ఈ చిన్ని కృష్ణ. ఓకే ఓకే. చిన్ని కృష్ణ వాళ్ళ అన్నయ్య కొనతాల రామకృష్ణ గారు అల్లుడు. ఓకే ఓకే. ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గారి దగ్గర ఎక్సైజ్ మినిస్టర్ అవన్నీ చేశాడు కొనతాల రామకృష్ణ గారు. ఆయనకి నేనేమన్నానంటే, చిన్ని కృష్ణ గారు ఎవరు నన్ను అడగల, వచ్చి మీరు కూడా క్యాన్వాస్ చేయండి అందరూ వస్తున్నారని అని అడగల. నేనే చిన్ని గారు రామకృష్ణ గారు అంటే నాకు అభిమానం. ఎప్పుడు ఆయన కలవలేదు, కానీ ఆయన పుట్టినరోజుకి ఒకసారి ఎప్పుడో చిన్ని కృష్ణ గారు పిలిస్తే వెళ్ళి సెలబ్రేట్ చేసి వచ్చాం. నేనే హోల్ హార్టెడ్గా వచ్చి సపోర్ట్ చేస్తారంటే అప్పుడు ఒక 3 రోజులు, అప్పుడు 2 రోజులు, అప్పుడు అలా 7 రోజులు ఎంతో చేశాను. అంటే నార్మల్గా జబర్దస్త్ ఆర్టిస్టులు ఇలా వెళ్తూ ఉంటారు, డబ్బులు కూడా వెళ్తూ ఉంటారు సపోర్టింగ్కి అని నేను విన్నది ఉంది. అందుకు అలాగనే ఏమైనా వెళ్తూ ఉంటారా? అలాగెందుకు వెళ్ళడం? నేనైతే ఆయనకే సపోర్ట్ చేశాను. అంటే మన ప్రొఫెషన్లో అన్ని పార్టీలకు మేము వెళ్తాం. ఇప్పుడు నేను జనసేనకు సపోర్ట్ చేసినా ఎక్కడో వేరే పార్టీ వాళ్ళు ఏమండి మా వాళ్ళు సర్పంచ్గా నిలబడుతున్నారండి, ఎమ్మెల్యేగా నిలబడుతున్నారంటే మన ప్రొఫెషన్ ఏంటి? మనం అక్కడికి వెళ్ళడం, ఏమండి పలానా క్యాండిడేటు, పలానా గుర్తు, పలానా పార్టీకి ఓటు వేయండి, ఇది ఒక్కటే చెప్తాం. ఎక్కడ ఎంతవరకు మనకి లిమిట్స్ ఉన్నాయి అంతవరకు చెప్తాం, అంత దాటి చెప్పం. ఎందుకంటే మా ప్రొఫెషన్ అది కాదు కదా.